రెగ్గింగ్ చూస్తున్న యూపీ రాజకీయాలకు సంబంధించి సమాజ్వాదీ పార్టీలో రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లుగా కనపడుతోంది. 24 గంటల పాటు పొలిటికల్ హైడ్రామాకు తెరదీసిన ములాయం కొడుకు అఖిలేష్ రాజీకి వచ్చారు. అఖిలేష్ బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ములాయం అఖిలేష్ మధ్య రాజీకి సీనియర్ నేత ఆజం ఖాన్ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. మెజార్టీ ఎస్పీ ఎమ్మెల్యేలు అఖిలేష్ కు మద్దతుగా నిలవడంతో ములాయం దిగిరాక తప్పలేదని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. తన వర్గపు ఎమ్మెల్యేలతో అఖిలేష్ ములాయం సింగ్ యాదవ్ ని కలిశారు. ములాయం ఆదేశంతోనే బహిష్కరణ ఎత్తేశామన్నారు శివపాల్ యాదవ్. వచ్చే ఎన్నికల్లో తామంతా కలిసి పనిచేస్తామన్నారు. రాత్రి వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు సద్దుమణినట్లుగా కనపడుతోంది. రాత్రి తన కొడుకు అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ పై 6 సంవత్సరాల పాటు ఎస్పీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు ములాయం సింగ్ యాదవ్. దీనికి కారణం ఆయన వర్గపు అభ్యర్థులను ప్రకటించడం. ఎన్నికలకు సంబంధించి ములాయం సింగ్ ఒక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను ముఖేష్ సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ దీనికి సంబంధించి ఆయన వర్గపు ఎమ్మెల్యేలను ప్రకటించడం జరిగింది, అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీని మీద ఆగ్రహించిన ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ తో పాటు మరికొంతమందిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. దీంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి ఎస్పీ ఆఫీస్ ముందు హైడ్రామా కొనసాగింది. ఏడుపులు, పెడబొబ్బులు అలాగే నిరసనల మధ్య ఎస్పీ కార్యాలయం కనపడింది నిన్న రాత్రంతా కూడా. అయితే ఆజం ఖాన్, సీనియర్ నేత ఆజం ఖాన్ ఇనిషియేషన్ తీసుకుని రాజీ ప్రయత్నాలు చేశారు. రాజీ ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం అఖిలేష్ పై ఉన్నటువంటి బహిష్కరణను ఉపసంహరించుకున్నారు ములాయం సింగ్ యాదవ్.